మహాభారతం వేదవ్యాసుడు రచించిన ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన ఇతిహాసం. హస్తినాపుర సింహాసనం కోసం పాండవులు ధర్మం మరియు కౌరవులు అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధాన్ని వివరిస్తుంది. 18 పర్వాలుగా ఉన్న ఈ కథ శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో ధర్మానికి విజయం ఎలా దక్కుతుందో తెలుపుతూ భగవద్గీతను కూడా తనలో ఇమిడ్చుకుంది. మహాభారతం 17వ అధ్యాయం ఇంద్రప్రస్థం. పాంచాల స్వయంవరం వార్తలు అంశాలు హస్తినాపురం చేరాయి. విదురుడు బాగా ఆనందించాడు. వెంటనే విదురుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. ఓ రాజా, మన కుటుంబానికి బలం చేకూరింది. ద్రుపద రాజు కుమార్తె మన కోడలయ్యింది. మన తారాబలం బాగున్నది అన్నాడు. అంధుడైన ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడే ద్రౌపదిని గెలిచాడని అనుకున్నాడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు అంటే అంత ప్రేమ. విదురుణ్ణి ఉద్దేశించి ధృతరాష్ట్రుడు, నీవు చెప్పినట్లు నిజంగా మనకు మంచి కాలమే. వెంటనే వెళ్ళి నీవు ద్రౌపదిని తీసుకొని రా. ఆమెకు ఆనందం కలిగించే విధంగా స్వాగతమిద్దాం అన్నాడు. ధృతరాష్ట్రుడి పొరపాటు భావనను సవరించే ఉద్దేశంతో విదురుడు, మంచివారైన పాండవులు బతికే ఉన్నారు. అర్జునుడు ద్రుపదరాజు కుమార్తెను స్వయంవరంలో గెలిచాడు. శాస్త్ర సమ్మతంగా పాండవులు 5 ద్రౌపదిని వివాహమాడారు. వారి తల్లి కుంతిదేవితో కూడా వారు సౌఖ్యంగా ధృతరాష్ట్రుడి వద్ద ఉన్నారు అన్నాడు. విదురుడి మాటలతో ధృతరాష్ట్రుడి అభిప్రాయం దెబ్బతింది. పైకి మాత్రం అలా కనబడలేదు. బహు ఆనందం ఉట్టిపడినట్లు ధృతరాష్ట్రుడు విదురుడితో, ఓయి విదురా, నీ మాటలు విని చాలా ఆనందించాను. ప్రేమాస్పదులైన పాండవులు నిశ్చయంగా బతికే ఉన్నారా? వారు చనిపోయారేమోనని మనం విచారిస్తూనే ఉన్నాం. ఇప్పుడు నీవు తెచ్చిన వార్త నా ఆందోళనను మాన్పింది. అయితే ద్రుపదుని కుమార్తె మన కోడలయ్యింది. బాగు చాలా మంచిది అన్నాడు. పాండవులపై దుర్యోధనుడి ఈర్ష్య, అసూయ, పగ రెట్టింపయ్యాయి. వారు లక్క ఇంటి నుంచి సజీవులుగా వెళ్ళడం, 1 సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా ఉండటం, గొప్ప పరాక్రమవంతుడైన పాంచాల చక్రవర్తి బాంధవ్యంతో ఇప్పుడు మరింత బలం కలవారు కావడం దుర్యోధనుడికి మింగుడు పడటం లేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు తమ మేనమామ శకుని వద్దకు వెళ్ళారు. మామా, మన కార్యం చెడి నిస్సహాయులమయ్యాం. పురోచితుణ్ణి నమ్మినందువల్ల మనం దగాపడ్డాం. మన శత్రువులైన పాండవులు మనకంటే తెలివైన వారు. వారికి అదృష్టం పట్టింది. దృష్టదుమ్నుడు, శిఖండి కూడా వారి సహాయులయ్యారు. మనం ఏమి చేయగలం అన్నాడు దుర్యోధనుడు. ఎంతో విచారంతో కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు. మీరు విదురుడితో మనకు ముందు మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. మన సహజ శత్రువులైన పాండవులు మనలను రూపమాపగల శక్తి సంపన్నులు కావడం మనకు మంచి రోజులా? వారిపై ప్రయోగించిన మన కుట్ర పనిచేయలేదు. మన కుట్రయే అని వారు గ్రహించడం మరింత అపాయం కలిగించింది. వారిని ఇప్పుడు ఇక్కడే నాశనం చేయాలి, లేదా మనమే చావాలి. ధృతరాష్ట్రుడు జోక్యం కల్పించుకొని, ప్రియకుమారా, నీవు చెప్పినది నిజం. కానీ మన మనసులో ఏముందో విదురుడికి చెప్పకూడదు. అందుకోసమే నేను అలా అన్నాను. మనం ఏమి చేయాలో నువ్వు ఆలోచన చేయి, నేను వింటాను అన్నాడు. దుర్యోధనుడు అందుకొని, నా మనసు తీవ్ర వ్యాకులంగా ఉంది. ఏ ఉపాయము తోచడం లేదు. ఈ పాండవులు ఒక తల్లికి పుట్టినవారు కానందున ఈ అంశాన్ని ఆధారం చేసుకొని కుంతి కుమారులకు, మాద్రి కొడుకులకు తగవు పెట్టాలి. ఇదిగాక ద్రుపదుణ్ణి మన పక్షం వహించాలని ధనమిచ్చి అతన్ని ప్రలోభ పెట్టాలి. తన కుమార్తెను పాండవులకు ఇచ్చి వివాహం చేసిన ధనమిచ్చి మన వైపుకు లాక్కు రావాలి.
ద్రవ్యం చేయలేంది ఏదీ లేదు అన్నాడు. కర్ణుడు నవ్వుతూ ఇదంతా పనికిరాని సంభాషణ అన్నాడు. దీనికి దుర్యోధనుడు మనం ఎలాగైనా నిశ్చయంగా చేయవలసిందేమంటే పాండవులు ఇక్కడికి వచ్చి మనం ఆక్రమించిన రాజ్యాన్ని అడగకుండా చేయడమే. మనం కొంతమంది బ్రాహ్మణులను ద్రుపదుడి రాజ్యానికి పంపి వాళ్ళతో పాండవులు హస్తినాపురానికి వస్తే గొప్ప అపాయం సంభవిస్తుందని ద్రుపదుడి రాజ్యంలోనూ పట్టణంలోనూ వార్తలను ప్రచారం చేయాలి. అవసరమైతే పాండవులతో కూడా ఆ మాట చెప్పించి భయపెట్టాలి. అప్పుడు పాండవులు ఇక్కడికి రావడానికి భయపడతారు. మనం సురక్షితంగా ఉంటాం అన్నాడు. కర్ణుడు అలా అన్నాడు. ఇది కూడా పనికిరాని సంభాషణే. ఆ ప్రకారం నీవు పాండవులను భయపెట్టలేవు అన్నాడు. దుర్యోధనుడు అడ్డం వస్తూ ద్రౌపది మూలంగా పాండవుల్లో తగువులను పెంచలేమా? ఆమె భర్తృత్వమే ఇందుకు మనకు పనికి వస్తుంది. వారిలో వారికి అనుమానాలు అపార్థాలు పెరగడానికి స్త్రీ పురుష ప్రేమ శాస్త్రంలో బాగా ప్రవేశమున్న వారితో ప్రయత్నాలు చేయించాలి. మనం తప్పకుండా జయించగలం. ఒక అందమైన స్త్రీని ఏర్పాటు చేసి కుంతీ తనయుల్లో కొంతమందినైనా ఆమె వలలో పడేటట్లు చేయాలి. దీంతో ద్రౌపది తప్పక వారితో తగువు పడుతుంది. పాండవులు ఎవరినైనా అనుమానిస్తుంటే అలాంటి వాళ్ళను ఇక్కడికి పిలిపించి వారిని మనలో కలుపుకొని మన కార్యాన్ని సిద్ధింపచేసుకోవాలి అన్నాడు. కర్ణుడు ఈ ఆలోచనను కూడా నవ్వుతూ హేళన చేశాడు. నీవు చెప్పినట్లు ఈ ఆలోచనలేవి పనికిరావు. పాండవులను నీవు మాయతో యుక్తితో జయించలేవు. రెక్కలు రాని పక్షుల్లా ఉన్న చిన్నతనం నుంచే వారిని మనం వంచలేకపోయాం. వారిప్పుడు పెరిగి పెద్దవారై ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించారు. అదీగాక వారిప్పుడు ద్రుపదరాజు జాగ్రత్తలో ఉన్నవారు. నీ యుక్తులన్నీ వారికి అవగతమయ్యాయి. ఇకపై మాయలు కుయుక్తులు పనికిరావు. వారిలో వారికి తగవులు పెట్టలేవు. బుద్ధిమంతుడు మర్యాద గలవాడు అయిన ద్రుపదుడికి నీవు లంచం ఇవ్వలేవు. ద్రౌపది కూడా పాండవులను వ్యతిరేకించడం అసంభవం. కాబట్టి మనకు మిగిలింది ఒకటే మార్గం. వారింకా బలవంతులే, స్నేహితులు మొదలైన వారు వారి పక్షంలో చేరక మునిపే పాండవులను ఎదుర్కోవాలి. శ్రీకృష్ణుడు తన యాదవ సైన్యంతో సహాయం రాకుండా మనం పాండవులపై ద్రుపదుడిపై హఠాత్తుగా దాడికి దిగాలి. క్లిష్ట పరిస్థితుల నుంచి మనం బయటపడటానికి క్షత్రియోచిత వీర మార్గాన నడవాలి. మాయా మార్గాలు సరిపడవు అన్నాడు కర్ణుడు. దీనికి ధృతరాష్ట్రుడు కూడా ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయాడు. ఆయన భీష్మ ద్రోణులను రప్పించి మంతనాలు చేశారు. పాండవులు బతికి ఉన్నారని, పాంచాల రాజు ద్రుపదుడి కుమార్తెను పెళ్ళాడే వారిప్పుడు అక్కడే ఉన్నారని విని భీష్ముడు చాలా ఆనందించాడు. అప్పుడు అనుసరించాల్సిన కార్య విషయమై ఆయనతో ప్రస్తావించారు. పాండవులను రప్పించి వారికి సగౌరవంగా అర్ధరాజ్యం ఇవ్వడమే ఇప్పుడు చేయదగిన. రాజ్య ప్రజలు కూడా అలాగే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నారు. మన కుటుంబ గౌరవం నిలుపుకోవడానికి ఇదొక్కటే మార్గం. వారణావత లక్క ఇంటి అగ్ని ప్రమాదం గురించి ప్రజలు నీకు ప్రతికూలంగా చెప్పుకున్నారు. పాండవులను రప్పించి వారికి అర్ధరాజ్యం ఇస్తే నీపై నిందలు అనుమానాలన్నీ మాసిపోతాయి. ఇదే నా ఆలోచన అని భీష్ముడు ప్రకటించాడు. ఇక ద్రోణుడు కూడా భీష్ముడి మాదిరే సలహా ఇచ్చాడు. మన దూతను పాండవుల వద్దకు పంపాలని, అతడి సమక్షంలోనే ఉభయులకు శాంతియుతంగా అనుకూలంగా కార్యం నెరవేరేటట్లు చెప్పాడు. ఈ సలహాకు కర్ణుడు ఉగ్రుడయ్యాడు. కర్ణుడికి దుర్యోధనుడు అత్యంత ప్రియతముడు. రాజ్యభాగం పాండవులకు ఇవ్వాలని చెప్పడాన్ని ఆయన సహించలేకపోయాడు. కర్ణుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. ధనం, గౌరవం మీ వద్ద గడించి ద్రోణుడు ఇలాంటి సలహాలను ఎలా ఇస్తున్నాడో
నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజనేవాడు మంత్రులిచ్చే సలహాలను జాగ్రత్తగా పరిశీలించి తరువాతనే ఆయా సలహాలను ఒప్పుకోవడం లేదా నిరాకరించడం చేయాలి. కర్ణుడి మాటలతో ద్రోణుడు అగ్రహోదగ్రుడయ్యాడు. ఓ ఈ క్రూరుడా, రాజును చెడు మార్గం పట్టమని సలహా ఇస్తున్నావు. నేను భీష్ముడు చెప్పినది ధృతరాష్ట్రుడు చేయకపోతే అతి స్వల్ప కాలంలోనే మీ కౌరవులందరూ రూపుమాసిపోతారు అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడి అభిప్రాయాన్ని అడిగాడు. మన వంశపు పెద్దలైన భీష్ముడు, గురువైన ద్రోణుడు చెప్పిన సలహాలు సమంజసంగాను నీతియుక్తంగాను ఉన్నాయి. వాటిని తోసివేయ తగదు. దుర్యోధనుడు అతడి అన్నదమ్ములు నీకు ఎలాగో అలాగే పాండవులు కూడా నీ పిల్లలే. పాండవులను హింసించాలని నీకు సలహా ఇచ్చిన వారంతా నీ వంశ నిర్మూలనకు ప్రయత్నిస్తున్నారని గ్రహించు. ద్రుపదుడు, అతని కుమారులు, కృష్ణుడు, యాదవులు అందరూ పాండవులకు సహాయం చేస్తారు. వారిని యుద్ధంలో గెలవడం అసంభవం. కర్ణుడి సలహా తెలివి తక్కువది, పొరపాటు కూడా. పైగా మనం పాండవులను లక్క ఇంటిలో చంపదలిచామని దేశమంతా వదంతి ఉంది. పాండవులు సజీవులై ఉన్నారని విని వాళ్ళను రప్పించాలని, ఆ విధంగా వారిని సందర్శించాలని పట్టణ ప్రజలు, దేశ పౌరులు ఆరాటపడుతున్నారు. దుర్యోధనుడి మాటలు వినకు. కర్ణ, శకుని ఇద్దరు అనుభవం లేని యువకులు. వారికి రాజనీతి తెలియదు, సలహాలు ఇవ్వడానికి పనికిరారు. భీష్ముడి సలహాను అనుసరించు అన్నాడు విదురుడు. చివరికి ధృతరాష్ట్రుడు పాండుపుత్రులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వడానికి శాంతి ప్రతిష్టాపనకు నిశ్చయించాడు. పాండవులను తోడుకొని రమ్మని విదురుణ్ణి పాంచాలకు పంపాడు. విదురుడు ద్రుపద పట్టణానికి రకరకాల రత్న వస్తువులు, విలువైన సామాగ్రితో వెళ్ళాడు. విదురుడు ద్రుపదుడికి తగిన మర్యాదను ఇచ్చాడు. ద్రుపదుడు నుంచి విదురుడు అలాంటి మర్యాదనే అందుకున్నాడు. ధృతరాష్ట్రుడి తరపున తాను వచ్చిన పని గురించి చెప్పాడు విదురుడు. ద్రుపదుడితో పాండవులను ద్రౌపదితో పాటు హస్తినాపురానికి పంపాలని విదురుడు కోరాడు. ధృతరాష్ట్రుడిని ద్రుపదుడు నమ్మడు. అది పాండవుల ఇష్టం, వారు తమ ఇష్ట ప్రకారం చేయవచ్చు అన్నాడు. ద్రుపదుడు విదురుడు కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు. ఓ విచిత్ర వీర్యపుత్ర, నీవు నా కుమారులను రక్షించావు, కావున వారు నీ బిడ్డలు. నేను నిన్ను నమ్ముతాను. నీవు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నది కుంతి. ఆమెకు కూడా ధృతరాష్ట్రుడు అంటే అపనమ్మకమే. నీ బిడ్డలు ఎన్నడూ ధనం కోసం రారు. వారు రాజ్యం పొంది గొప్ప కీర్తి సంపాదిస్తారు. రండి వెళ్దాము అని విదురుడు అన్నాడు. చివరికి ద్రుపదుడు కూడా పాండవులు హస్తినాపురం వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. పాండవులను, ద్రౌపదిని, కుంతిని తీసుకొని విదురుడు హస్తినాపురానికి బయలుదేరాడు. సంవత్సరాల తరబడి హస్తినాపురాన్ని విడిచి అనేక చోట్ల తిరిగి కష్టాలు అనుభవించి వచ్చిన పాండవులు హస్తినాపురం వస్తున్నారని తెలిసి వారికి స్వాగతం చెప్పారు. వీధులను చక్కగా పూలతో అలంకరించారు. ఇది వరకే నిర్ణయించిన మేరకు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చారు. యుధిష్ఠిరుడికి రాజ్యాభిషేకం చేశారు. యుధిష్ఠిరుడనగా ధర్మరాజుకి రాజ్యాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడు నూతనాభిషిక్తుడైన యుధిష్ఠిరుడిని ఆశీర్వదించారు. తరువాత వీడుకోలు పలికారు. నా తమ్ముడైన పాండు ఈ రాజ్యాన్ని ఎంతో వృద్ధి చేశాడు. అతడి కీర్తిని నీవు నిలపాలి. నేనిచ్చే సలహాలను పాండు ఆనందంగా స్వీకరించేవాడు. అలాగే నీవు నన్ను ప్రేమించు. నా కుమారులు క్రూరులు, గర్విష్ఠులు. మీ ఉభయుల మధ్య
మీ ఉభయుల మధ్య రోషక్రోధాలు లేకుండా చేయడానికే ఇలా రాజ్య విభజన చేశాను. పాండవ ప్రస్థానానికి వెళ్ళు, అదే నీ రాజధాని నగరం. మన పూర్వులైన పురూరవసుడు నహుషుడు యయాతి అక్కడ నుండే రాజ్యపాలన చేశారు. అదే మన పురాతన రాజధాని నగరం. ఆ పట్టణాన్ని మరలా నీవు ప్రసిద్ధికి తెచ్చి కీర్తి సంపాదించు అని ప్రేమతో ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు, అనగా అర్జునుడికి చెప్పాడు. పాండవులు శిథిలమైన పాండవ ప్రస్థానాన్ని నూతన నగరంగా తీర్చిదిద్దారు. కోటలు, పెద్ద పెద్ద భవంతులు కట్టించారు. పునర్నిర్మించిన ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు. ఆ పట్టణం అందంగా తీర్చిదిద్దబడి ధనధాన్య సంపత్తి పొంది ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. పాండవులు అక్కడ తల్లి కుంతితోనూ భార్య ద్రౌపదితోనూ ధర్మ మార్గం తప్పకుండా 36 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు. 18వ అధ్యాయం సారంగ పక్షులు. పురాణాల్లో చెప్పిన కథల్లో మనుషుల మాదిరే పక్షులు, మృగాలు మాట్లాడతాయి. ఒక్కొక్కప్పుడు అవి చక్కని అభిప్రాయాలను, బ్రహ్మజ్ఞాన విషయాలను కూడా బోధిస్తాయి. కానీ ఆ జంతువుల స్వతసిద్ధమైన గుణాలే మనుషుల హృదయాన్ని తరచి చూస్తే శక్తి కలిగేలా చిత్రంగా కథల్లో చూపారు. పౌరాణిక గ్రంథాల్లో అందంగా ఉండే ప్రకృతిని, మన బుద్ధి విశేషాలను మేళవించి చూపారు. రామాయణంలో ఒక ఆనందదాయకమైన భాగంలో బహుబుద్ధిమంతుడు, చదువుకున్నవాడు అని పొగడ్తలందుకున్న హనుమంతుడు లంకలో రావణుడి రాంగణంలో ఓ అందమైన స్త్రీని చూసి ఆమె సీత అని ఊహించి కోతి సహజ లక్షణాలతో గంతులు వేయడం గురించి వివరించారు. పక్షులు, మృగాలు మాట్లాడినట్టు వర్ణించిన కథలు సాధారణంగా పిల్లలకు ఆనందం కలిగిస్తాయి. కానీ పురాణ కథలు పెద్దవారి కోసమే ఊహించబడ్డాయి. ఆ కథలో జంతువులు, మనుషులు భాషలో మాట్లాడటం గురించి పూర్వ చరిత్ర ఒకటి చెప్పేవారు. సాధారణంగా చెప్పే పూర్వ చరిత్ర ఇలా ఉండేది: పక్షులు, మృగాలు పూర్వజన్మలో మనుషులని, ఉదాహరణకు ఒక లేడీ పూర్వజన్మలో ఓ ఋషి అని, లేదా ఒక నక్క ఓ రాజుగా ఉన్నాడని. అలాంటి నీచ జన్మకు కారణం శాపమే. ఆ కథల్లో లేడీ సంచరిస్తూ ఋషిలా మాట్లాడుతుంది. నక్క జన్మ ఎత్తినప్పుడు దాని చిత్తులమారితనం ఒక అనుభవశీలుడైన రాజు గుణాలతో పోలి ఉంటుంది. ఇలా ఉండే ఈ కథలు ఆనందాన్ని కలిగించేవని చెబుతుండేవారు. పాండవులు పాలనలోకి వచ్చేసరికి పాండవ ప్రస్థం ఎలా ఉండేదంటే, తుప్పులు, ముళ్ళు, ఎత్తు పల్లాలు కలిగి ఓ అడవిలా దర్శనమిచ్చేది. చాలా కాలం నుంచి ఆ పట్టణం అలా వదిలేసి ఉంది. అందువల్ల పట్టణం పాడైన గోడలు, పడిపోయిన ఇళ్లతో భయంకరంగా ఉండేది. పక్షులు, మృగాలు ఆ శిథిల పట్టణాన్ని నివాసంగా ఏర్పరచుకున్నాయి. అంతేకాదు, దొంగలతోనూ దుర్మార్గులతోనూ పట్టణం నిండి ఉంది. కృష్ణుడు, అర్జునుడు ఆ అడవంతా తగులుబెట్టించి ఆ స్థలంలో కొత్త పట్టణాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఓ వింత ఆడపక్షి తన 4 పిల్లలతో అడవిలో నివాసం ఏర్పరచుకొని ఉంది. మగపక్షి అడవిలో ఆనందంగా సంచరిస్తూ మరో ఆడపక్షిని తోడు చేసుకుని తన భార్యను, పిల్లలను వదిలేసింది. దిక్కులేని ఆడపక్షే పిల్లలను పెంచుతోంది. కృష్ణార్జునుల ఆజ్ఞపైన ఆ అడవికి నిప్పు పెట్టగా మంటలు అన్ని దిశలకు వ్యాపించి దహించుకుపోతుంది. అనాథ అయిన తల్లి పక్షి ఆందోళనతో విచారిస్తుంది.
మంటలు త్వరగా వ్యాపిస్తూ తల్లి పక్షి ప్రాంతానికి వస్తున్నాయి. కొద్ది క్షణాల్లో తల్లి బిడ్డ పక్షులు ఆహుతి అవుతాయి. మిగతా అడవి ప్రాణుల ఆశలు వీడి ప్రాణ దశలో ఉన్నాయి. అప్పుడు తల్లి పక్షి రెక్కల్లేని పిల్లలారా, మిమ్మల్ని ఈ మంటల నుంచి ఎలా కాపాడగలను? మీ తండ్రి మనలను మోసగించి విడిచిపెట్టాడు. మిమ్మల్ని మోసుకొని ఎక్కడికైనా సురక్షిత ప్రాంతానికి తీసుకుపోదామన్నా నాకు ఎగిరే శక్తి లేదు అంటూ ఏడుస్తున్న తల్లికి పిల్ల పక్షులు ఇలా అన్నాయి. అమ్మా, మా గురించి నీవు విచారించకు. మమ్మల్ని మా దురదృష్టాలకు వదిలివేయి. మేమిక్కడ చనిపోతే రాబోయే జన్మలోనైనా మాకు మంచి జన్మ లభిస్తుంది. మా కోసం నీవు ప్రాణాలు వదిలితే మన వంశమే నశిస్తుంది. నీవు అపాయం లేని ప్రాంతానికి వెళ్ళిపో. మరో భర్తను పొంది సంతానం కంటే మమ్మల్ని మర్చిపోతావు తల్లి. మన వంశానికి ఏది శ్రేయస్కరమో ఆలోచించి ఏది తోస్తే అది చేయి అన్నాయి. పిల్ల పక్షులు ఎంత బతిమిలాడినా తల్లి పక్షి తన పిల్లలను వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. నేనిక్కడే ఉండి ఈ మంటల్లో మీతో పాటు పడి చనిపోతాను. ఈ పక్షుల చరిత్రకు సంబంధించి వెనకటి కథ ఒకటి ఇలా ఉండేది. మందపాలుడనే ఋషి ఒకడు ఉండేవాడు. అతడు చాలా కాలం నుంచి బ్రహ్మచర్య వ్రత దీక్ష పూని ఉన్నాడు. అతడు చనిపోయి స్వర్గానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు ఇక్కడ సంతానం లేని వారికి తావులేదు అని అతన్ని పంపేశాడు. అప్పుడు అతడు ఒక సారంగి పక్షి అయి జన్మించాడు. జరిత అనే ఆడపక్షితో సంసారం చేశాడు. ఆడపక్షి 4 గుడ్లు పెట్టింది. అప్పుడు అతడు సారంగ పక్షి జరితను విడిచి అడవుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ లపిత అనే ఆడపక్షితో సంసారం చేయడం మొదలుపెట్టాడు. జరిత 4 గుడ్లను పొదిగింది. పిల్లలు పెద్దవయ్యాయి. అవే పైన చెప్పిన కథలోని 4 పక్షి పిల్లలు. తల్లి పక్షి 4 పిల్లలతో ఇలా అంది. ఈ చెట్టు పక్కనే ఓ ఎలుక పిలం కలుగు ఉంది. పిలం అనగా కలుగు ఉంది. అందులో మిమ్మల్ని ఉంచుతాను. మీరు ఆ కలుగులోకి వెళ్తే మంటల నుంచి తప్పించుకోగలుగుతారు. ఆ కలుగును నేను మట్టితో పూడ్చుతాను. మంటలు మిమ్మల్ని చేరవు. మంటలు చల్లారాక మిమ్మల్ని నేను కలుగు నుంచి బయటకు తీస్తాను అంది తల్లి పక్షి. దీనికి పిల్ల పక్షులు ఇష్టపడలేదు. ఆ కలుగులోని ఎలుక మమ్మల్ని మింగేస్తుంది. ఎలుక వాత పడి నీచంగా చనిపోయే కన్నా మంటలకు ఆహుతై చనిపోవడం మేలు అన్నాయి పిల్ల పక్షులు. తల్లి పక్షి పిల్లల భయాందోళనను పోగొట్టాలనుకుంది. ఓ గద్ద ఆ ఎలుకను చంపి తినగా నేను చూశాను. కానీ కలుగులో ఏ అపాయము ఉండదు అన్నది తల్లి పక్షి. ఆ కలుగులో ఇంకా ఎలుకలు ఉండొచ్చు. గద్ద ఒక ఎలుకను తిన్నంత మాత్రాన మాకు అపాయం తప్పదు. కనుక ఈ మంటలు మన దగ్గరకొచ్చి మనం నివసించే చెట్టు తగులబడిపోకముందే ఎగిరిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. మేమైతే ఎలుక కలుగులోకి చొరబడము. మా కోసం నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతావు? నీవు ఏం చేశామని అంత ప్రేమ మా మీద? మేము నీకు పుట్టింది మొదలు నీకు కష్టాలే తెచ్చిపెట్టాము. మరో మగపక్షితో హాయిగా ఉండు. మంటల్లో కాలి చనిపోయిన మేము ఊర్ధ్వలోకానికి వెళ్తాం. మేము ఒకవేళ దైవికంగా చావకపోతే మంటలు చల్లారిన తర్వాత నువ్విక్కడికి వచ్చి మమ్మలను చూడు. ఆలస్యం చేయకు, వెంటనే వెళ్ళు అన్నాయి పిల్ల పక్షులు. ఎంత నచ్చజెప్పినా వినని పిల్లల హెచ్చరికతో తల్లి పక్షి ఎగిరిపోయింది. మంటలు పిల్లలున్న చెట్టును చుట్టుముట్టాయి. కానీ ఆ చిన్న పక్షులు ఎలాంటి ఆందోళనకు గురి కాలేదు. ఈ పిల్ల పక్షుల్లో పెద్దదైనదొకటి బుద్ధిమంతుడు ముందుగానే రాగల అపాయాన్ని ఊహించి
అలాంటిది జరుగుతున్నప్పుడు తన మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి అంది. చిన్న పక్షులు ఇలా అన్నాయి, నీవు పెద్దదానివి, బుద్ధిమంతురాలివి, ఒక మహాయజ్ఞాన్ని మాత్రమే నీలాగా ఉంటాడు, మహాజ్ఞాని మాత్రమే నీలాగా ఉంటాడు అన్నాయి. మంటలు చిన్న పక్షుల దగ్గరకు వచ్చాయి. అవి నవ్వుతూ, ఓ అగ్నిదేవుడా, మా తల్లి మమ్మల్ని వదిలి వెళ్ళింది, మా తండ్రిని మేము చూడనే లేదు, మాకు ఇంకా పూర్తి ఊహ రాకముందే అతడు ఎటో వెళ్ళిపోయాడు. ఓ అగ్నిదేవుడా, ధూమం నీ పతాకం, నీవే మాకు శరణ్యం, మేము రెక్కలు రాని నిస్సహాయులం, మమ్మల్ని రక్షించడానికి ఇతరులు ఎవరూ లేరు, నీవే రక్షకుడు అని పిల్లపక్షులు అగ్నిదేవుడు కాళ్ళ మీద పడ్డాయి. అడవినంతటిని కాల్చేసిన ఆ అగ్నిదేవుడు దయతలచి ఆ చిన్న పక్షులను విడిచిపెట్టాడు. అగ్ని చల్లారిన తర్వాత తల్లి పక్షి తిరిగొచ్చి సురక్షితంగా ఉన్న పిల్ల పక్షులను కౌగిలించుకొని ఆనందించింది. ఈ నేపథ్యంలోనే తల్లి పక్షిని వదిలేసి ప్రియురాలైన లపిత అనే ఆడపక్షితో వెళ్ళిపోయిన భర్త పక్షి మందపాలుడు అగ్ని ప్రమాద సందర్భంలో తన పిల్లల రక్షణ గురించి ఆతృతపడ్డాడు. ఆ మాటే ప్రియురాలైన లపితకు చెప్పాడు. లపిత ప్రియుడికి జీవాట్లు పెట్టింది. నీ మనసు నాకు తెలుసు, నా వల్ల సౌఖ్యాన్ని పొంది జరిత వద్దకు వెళ్ళడానికి ఈ అగ్ని కారణం చూపుతున్నావు. జరిత సంతానం అగ్ని వాతపడదని అగ్నిదేవుడు వరమిచ్చాడని నీవు నాతో చెప్పావు. నువ్వు నిజం చెప్పు, నీకు ఇష్టముంటే నీ భార్య అయిన జరిత వద్దకే వెళ్ళు. పురుషుల్ని నమ్మి అలాంటి నీచులతో వంచితురాలై అడవుల్లో పడిన దిక్కులేని ఆడవాళ్లలో నేను ఒకదాన్ని అవుతాను అన్నది లపిత. ప్రియుడైన మందపాలుడనే పక్షి, నీవు ఊహించింది తప్పు. నేను సంతానం కోసం పక్షి జన్మను స్వీకరించాను కనుకనే పిల్ల పక్షులంటే నాకు ఆతృత. నేనొక మారు వెళ్ళి పిల్లలను చూసి మరలా నీ వద్దకే వస్తాను అని లపితను ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళి జరిత కూర్చున్న చెట్టు మీద వాలింది. జరిత మందపాలుని చూడలేదు. తన పిల్లలు సురక్షితంగా ఉన్నందుకు ఆనందంలో మునిగి ఉంది. తర్వాత పక్కకు చూడగా తనను వదిలి వెళ్ళిపోయిన భర్త మందపాలుడు కనిపించాడు. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని ఎంతో నిర్లక్ష్యంతో ప్రశ్నించింది. మందపాలుడు ఎంతో ప్రేమగా, నా పిల్లలు సౌఖ్యంగా ఉన్నారా, వీరిలో పెద్ద ఎవరు అని అడిగాడు. ఓహో, నీకు పిల్లలంటే అంత ప్రాణమా, యువతి కోసం నన్ను విడిచి వెళ్ళావో దాని వద్దకే వెళ్ళు, దానితోనే ఆనందించు అన్నది తల్లి పక్షి చరిత. మందపాలుడు స్త్రీ తన సంతానవతి అయ్యాక తన భర్త విషయమై లక్ష్యం ఉంచదు. ప్రాపంచిక ధర్మమది. నిర్దోషి అయిన వశిష్ఠుల వారిని కూడా అరుంధతి అలాగే నిరాకరించింది అన్నాడు. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. జరాసంధుడి వధ 19వ అధ్యాయం రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.